రాజకీయాలలో అత్యంత నీచంగా దిగజారిపోయి ప్రవర్తిస్తుంది వైసీపీ పార్టీ. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబ సభ్యుల మీదే దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో స్వయంగా షర్మిలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ఎల్లో చీర కట్టుకుంది, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిందని చెప్పి ఆ రోజు ఒక శుభలేఖ ఇస్తానికి వెళితే దాన్ని అత్యంత తీవ్రంగా తప్పుపడితే అప్పట్లోనే ప్రజలు దాన్ని హర్షించలేదు. అరే, సొంత చెల్లి తన కొడుకు పెళ్లికి ఒక శుభలేఖ ఇవ్వడానికి వెళితే దానికి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇంత రాద్ధాంతం అని చెప్పి ఆ రోజు ప్రజలు యాక్సెప్ట్ చేయలే. ఇప్పుడు ఇంకొక అడుగు దిగజారిపోయి ఏకంగా షర్మిలను వేశ్య అనే అర్థం వచ్చేటట్టుగా వాళ్ళ నాయకుల చేత మాట్లాడించడం అనేది అత్యంత నీచం. రాజకీయాలను రాజకీయాలుగానే చూడాలి. రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేయండి. షర్మిల ఒక పార్టీలో ఉంది, జగన్ ఒక పార్టీలో ఉన్నారు, చేసుకోవచ్చు. రాజకీయంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవచ్చు, తప్పు లేదు. కానీ దిగజారిపోయి వ్యక్తిగత విమర్శలకు దిగటం అనేది అత్యంత నీచం. రాజకీయాలకు అతీతంగా దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే. నిన్న ఎవరైతే గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఉన్నాడో తను ఆ షర్మిలను విమర్శిస్తూ మాట్లాడుతూ ఒక పదం వాడారు. సో తెలుగుదేశం పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ ఒక వేశ్యగా మారింది అన్నట్టుగా అర్థం వచ్చేటట్టు నిన్న కాసు మహేష్ రెడ్డి మాట్లాడారు. ఇది నిన్న సోషల్ మీడియాలో కూడా ఒక రకంగా వైరల్గా మారింది. చాలామంది జగన్మోహన్ రెడ్డి అభిమానులే దీన్ని జీర్ణించుకోవట్లా. ఎందుకు అధిష్టానం దీన్ని కంట్రోల్ చేయట్లా? ఎవరు మాట్లాడించారు? ఒక రకంగా స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించారు. కావాలనే షర్మిల మీద పర్సనల్ అటాక్ జగన్మోహన్ రెడ్డి చేయిస్తున్నాడు అనేది ఇప్పుడు సొంత పార్టీ నేతల్లో ఉన్నటువంటి భావన. ఎంత రాజకీయాల్లో విభేదిస్తే మాత్రం రక్తం పంచుకు పుట్టిన సొంత చెల్లిని అంత పెద్ద మాట అనటం ఎంతవరకు కరెక్టు? నీ చెల్లి గురించి, నీ చెల్లి జీవితం గురించి నీకు తెలియదా? నిన్న మొన్నటి వరకు మీరందరూ కలిసి లేరా? మరి అలాంటి సొంత చెల్లి మీద అంత పెద్ద నింద వేయించడం అంటే మాట్లాడాలంటే మనకే ఇబ్బందిగా ఉంది. అంత పెద్ద నింద వేయించి మాట్లాడటం అంటే జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయికి దిగజారిపోయాడో చూడండి. అదే ముక్కు మోహన్ తెలియని వ్యక్తి ఎవడో మాట్లాడితే దానికి జగన్మోహన్ రెడ్డికి ఏమి సంబంధం ఉందలే అని చెప్పి కొట్టిపాడేయచ్చు. సరే, ఎవడో నోటి దూలగాడు ఏదో మాట్లాడాడులే, అన్నింటినీ జగన్కి అంటగట్టకూడదులే అని మనం సరిపెట్టుకోవచ్చు. కానీ మాట్లాడిన వ్యక్తి గురజాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీలో కీలకంగా ఉన్నటువంటి నేత. ఆ వ్యక్తి ఖచ్చితంగా మాట్లాడాడు అంటే పైనుంచి ఆదేశాలు లేకుండా మాట్లాడాడు. మరి అంత పెద్ద మాట మాట్లాడమని చెప్పి ఎవరైతే స్క్రిప్ట్ ఇచ్చారో, ఎవరు మాట్లాడిచ్చారో మనకైతే తెలియదు. కానీ ఇప్పుడు ఆ పదం అనేది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైసీపీ వాళ్ళు సరే, మిగతా వాళ్ళు అందరూ ఎవరైనా ఖండిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇది తప్పు, ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేయించకూడదు, సొంత చెల్లిని పట్టుకుని వేసి అని అర్థం వచ్చేటట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పి చాలామంది హితబోధ చేశారు. సొంత పార్టీ నేతలు కూడా దీన్ని హర్షించట్లా. ఒకవేళ పార్టీకి సంబంధం లేదు, జగన్కి సంబంధం లేకుండా మాట్లాడాడు అనుకోండి, వెంటనే పార్టీ ఏం చేయాలి? హెచ్చరికలు జారీ చేయాలి. మీరు నోరు అదుపులో పెట్టుకోండి, మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని చెప్పి పార్టీ నుంచి ఒక హెచ్చరిక రావాలి, లేదా ఒక వివరణ కోరుతూ ఒక షోకాస్ అయినా జారీ చేయాలి. కానీ ఇవేమీ చెయ్యలేదు అంటే అర్థం ఏంటి? షర్మిలను తిడితే జగన్మోహన్ రెడ్డికి హ్యాపీ. రాజకీయంగా విమర్శలు చేస్తే సరిపోవట్లేదు. షర్మిల చేసే ప్రతి విమర్శ రాజకీయ విమర్శే. ఇప్పుడు మొన్న పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి బిల్లుకు ఆమోదం తెలిపితే షర్మిల ఒక విమర్శ చేసింది. మీరు కేసులకు భయపడి ఇలా బానిసలుగా బ్రతుకుతారని చెప్పి ఒక విమర్శ చేసింది. అది రాజకీయ విమర్శ, జగన్మోహన్ రెడ్డి గురించి. ఇలా మరి జగన్మోహన్ రెడ్డి గురించి, భారతీరెడ్డి గురించి కూడా షర్మిలకు చాలా తెలిసే ఉంటాయి. మరి అలా వ్యక్తిగత విమర్శలు చేయడం, షర్మిల చేయటం మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి తలెక్కడ పెట్టుకుంటాను నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి మీద కూడా అనేక పుకార్లు ఉన్నాయి గతంలో. సరే, అది నిజమా అబద్ధం అనేది కాసేపు పక్కన పెడదాం. అదే మాట షర్మిల గారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటాడు? లేదా భారతీరెడ్డి గురించి మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకుంటాడు? అవినాష్ రెడ్డి గురించి మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకుంటాడు? కానీ షర్మిల ఒక విషయం మెచ్చుకోవాలి. షర్మిల ఎప్పుడు విమర్శించినా రాజకీయంగా విమర్శించింది తప్ప వ్యక్తిగతంగా ఎక్కడికి పోలేదు. ఈవెన్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్ భారతి పాత్ర ఉందని భావించిన వాళ్ళు దాన్ని ఎప్పుడూ ఓపెన్గా వాళ్ళ మీద విమర్శలాగా నెట్ల. విచారణ జరగాలి, వాళ్ళ పాత్ర ఏదైనా ఉంటే తేల్చాలని అడిగారు తప్ప జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగా ఎప్పుడూ దాడికి దిగల. గతంలో కూడా షర్మిల గురించి, సునీత గురించి అత్యంత నీచంగా
పోస్టులు పెట్టిస్తే షర్మిల అసలు ఎవరో వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి అసలు షర్మిల రాజశేఖర్ రెడ్డి కూతురే కాదు, ఎవరికి పుట్టిందో విజయమ్మని అడగాలని చెప్పి సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడితే అది వినటానికి కానీ చూడటానికి కానీ అత్యంత దారుణమైనటువంటి పదం. అది షర్మిల ఎవరికి పుట్టిందో విజయమ్మని అడగండి అని ఓపెన్గా పెట్టాడు పోస్టు. మరి అప్పుడు ఏం చేయాలి? పార్టీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఘటన ఇది. ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి? వెంటనే వాడిని అరెస్ట్ చేయమని ఆదేశించాలి, అట్లీస్ట్ పోస్టు తొలగించాలా, దాన్ని మేము ఖండిస్తున్నామని ఒక వివరణ ఇవ్వాలా. ఇచ్చారా ఆ రోజు? షర్మిల రాజశేఖర రెడ్డి కూతురు కాదా? జగన్మోహన్ రెడ్డికి తెలియదా? మరి ఎందుకు రాజకీయాల్లో ఎదుర్కోలేకే ఇలాంటి విమర్శలు? పవన్ కళ్యాణ్ మీద కూడా అంతే, భువనేశ్వర్ గారి మీద కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లెగిస్తే నిత్యం మహిళల మీద ఏడుస్తూ బ్రతుకుతాడు, అందులో డౌటే లేదు. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి, భార్యల గురించి మాట్లాడాడు. అసలు రాజకీయాలతో సంబంధం లేని భువనేశ్వరి గారిని నిండు అసెంబ్లీలో అవమానించాడు. సొంత తల్లిని, చెల్లిని అవమానించాడు. చెల్లి శుభలేఖ ఇవ్వడానికి వెళితే ఆ రోజు వేరే అర్థాలు వచ్చేలాగా మాట్లాడాడు. ఎల్లో చీర కట్టుకెళ్ళిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాడు. ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఆ రోజు సొంత చెల్లి గురించి అలా మాట్లాడటానికి సిగ్గు అనిపించలేదా జగన్మోహన్ రెడ్డి? నేను అడుగుతున్నా. ఈరోజు నీ నాయకుల చేత షర్మిలను వేసి అని అర్థం వచ్చేటట్టు మాట్లాడిపించావంటే ఇంకా అంతకంటే నీచమైన, దారుణమైన ఇంకేదైనా ఉంటుందా? రాజకీయంగా ఎదుర్కోలేక చేసే విమర్శలు ఇవన్నీ. ఏం మాట్లాడాడు ఒకసారి వినండి. తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేసే దాసిలాగా తయారైంది షర్మిల, వైఎస్ షర్మిల. విన్నారు కదా, తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేసే దాస్యలాగా అంటే ఆ పదానికి అర్థం అదే. సో ఎంత దారుణమైనటువంటి పదం ఇది. అంటే రాజకీయాల్లో మరి జగన్మోహన్ రెడ్డిని కూడా అదే పదం వాడితే, లేదా జగన్మోహన్ రెడ్డి భార్య మీద అదే పదం వాడితే వాళ్ళు ఊరుకుంటారా? విలువలతో కట్టుబడే పార్టీ తెలుగుదేశం పార్టీ అనడానికి ఇంకో ఉదాహరణ కూడా చెప్తా. కిరణ్ అనే ఒక వ్యక్తి తెలుసో తెలియకో భారతీరెడ్డి గురించి ఒక మాట మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి స్పందించకముందే తెలుగుదేశం పార్టీ స్పందించి పార్టీ నుంచి సస్పెండ్ చేసి వదిలేలా, తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు, అది వేరే విషయం. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. చంద్రబాబు గారు అనేక సందర్భాల్లో చెప్పారు, రాజకీయాలలోకి మహిళలను లాగొద్దు, ఏ పార్టీ అయినా ఒకటే, మహిళలను కించపరిచేలాగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు, మహిళల జోలికి వస్తే వాళ్ళకి అదే చివరి రోజు అని చెప్పి పదే చంద్రబాబు గారు చెబుతుంటే జగన్ మాత్రం లెగిస్తే సొంత కుటుంబం మీద, అటు తల్లి మీద ఇటు చెల్లి మీద, ఈవెన్ నిన్న తన తల్లికి జన్మదిన శుభాకాంక్షలు కూడా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. అంటే ఎంత చెల్లినేమో వేసి అని అర్థం వచ్చేటట్టు మాట్లాడిపించాడు చెల్లి మీద, తల్లికేమో కనీసం జన్మదిన శుభాకాంక్షలు చెప్పలే. ఇంకంటే జగన్మోహన్ రెడ్డికి భారతీరెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరు ఉంటే చాలు, ఇక వాళ్ళకి ఎవరితోనూ పని లేదు, కుటుంబ బంధాలు ఏమీ లేవు, వాళ్ళకి రాజకీయాలే జీవితం వాళ్ళకి. అంటే రాజకీయాల్లో విభేదిస్తే కుటుంబ పరంగా కూడా వాళ్ళని విభేదిస్తాం. పోనీ షర్మిలను విభేదించాలంటే రాజకీయంగా విమర్శించండి. కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని విమర్శించండి, తప్పులేదు. రాజకీయంగా విమర్శించండి, తప్పులేదు. కానీ ఇంత దారుణమైన పదాలు మాట్లాడటం అంటే అసలు అది సహించేది కాదు. ఒకసారి వినండి. తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేసే దాసిలాగా తయారైంది షర్మిల, వైఎస్ షర్మిల. గతంలో వైఎస్ షర్మిల భర్త ఏదో బ్రాహ్మణుడు, లేకపోతే వైఎస్ భర్త ఏదో ఆ ఇంటి పేరు వైఎస్ ఎందుకు వస్తుంది, ఈ టైపులో కొంతమంది మాట్లాడారు. అంటే అనునిత్యం షర్మిల మీద, విజయమ్మ మీద విషం చిమ్ముతున్నారు. గతంలో కూడా షర్మిల ఒక ఇంటర్వ్యూలో చెబుతూ బాధపడింది. ఏమనంటే, నాకు షాకింగ్ నిజం ఏంటంటే తర్వాత నేను తెలిసింది ఏంటంటే ఇవన్నీ కూడా వైసీపీ పార్టీ నుంచి ఆర్గనైజ్డ్గా నడుపుతున్నారని నాకు తెలిసిందని చెప్పి మాట్లాడింది. అదే గతంలో వర్రా రవీంద్రారెడ్డి పోస్టులు పెట్టినప్పుడు షర్మిల ఒక ఛానల్ ఇంటర్వ్యూతో మాట్లాడుతూ చెప్పింది. అంటే ఇవన్నీ ఆర్గనైజ్డ్గా పార్టీ ఆఫీసు నుంచి నడుపుతున్నారని తెలిసి నాకు బాధ కలిగింది. ఎవరో కోపం వచ్చి ఎవడో ఒక కార్యకర్త మాట్లాడిన మాటలు కాదు, కావాలని మాట్లాడించిన మాటలు అని చెప్పి షర్మిల బాధపడింది. సునీత షర్మిల గతంలో తెలంగాణలో కేసు పెట్టారు, ఆంధ్రాలో కేసు తీసుకోవట్లేదని చెప్పి తెలంగాణ సైబర్ క్రైమ్లో కేసు పెట్టారు. ఆ రోజు ఎవరైతే నీచంగా మాట్లాడారో వాళ్ళ మీద కేసులు పెట్టారు. అంటే చూడండి, వైసీపీ పార్టీ కానీ జగన్ కానీ ఎంత దిగజారిపోయారంటే చివరికి అటు తల్లి ఇటు చెల్లి అని కూడా చూడకుండా అత్యంత నీచంగా వాళ్ళ నాయకుల చేత మాట్లాడిన వ్యక్తి ఏం చిన్న చితకా వ్యక్తి కాదు, ముక్కు మొహం తెలియని వ్యక్తి కాదు, పార్టీకి సంబంధం లేని వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటేనే మాట్లాడే వ్యక్తులు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఈ వ్యక్తి కావచ్చు, వీళ్ళందరూ కూడా. మరి చిత్రం ఏంటంటే వైసీపీ నాయకులు కూడా ఎవరు ఖండించలా, అలాంటి మాట తప్పు అని చెప్పి ఎవరు ఖండించలా. ఎందుకు ఖండిస్తారు? అది పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన స్క్రిప్ట్ కాబట్టి ఎవరు ఖండించే సాహసం కూడా చేయలే.
వాళ్ళకి మనసులో బాధ ఉండొచ్చు, సరే సొంత చెల్లి మీద ఇంత పెద్ద నింద వేసేటట్టు మాట్లాడితే జగన్ కనీసం రెస్పాండ్ అవ్వలేదని బాధ ఉండొచ్చు, కానీ మాట్లాడించిందే వాళ్ళని తెలిసిన తర్వాత వాళ్ళు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో అత్యంత నీచంగా దిగజారిపోయాడు అనటానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. రాజకీయాలకు అతీతంగా షర్మిల మీద కాసు మహేష్ రెడ్డి మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది సభ్య సమాజం తలదించుకునేటట్టుంది. జగన్మోహన్ రెడ్డికి నిజంగా సిగ్గు శరం ఉండి మహిళల మీద ఏ కోసానైనా నాకు అభిమానం ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి అని చెప్పాలి అంటే అర్జెంటుగా కాసు మహేష్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలి. ఆ మాటలకు వివరణ అడగాలి, అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, పార్టీ తరపున దానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఇవన్నీ వీళ్ళు కావాలని మాట్లాడించిన మాటలేనని చెప్పి ప్రజలు అర్థం చేసుకుంటారు.